అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు మీ అమ్మ మారిపోయిందమ్మా. ఈ కథని రచించిన వారు లక్ష్మి గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, మీ అమ్మ మారిపోయిందమ్మా అన్న నాన్నగారి మాటే నా చెవుల్లో గింగిర్లెత్తుతుంది. ఈ మాట ఆయన 4 నెలల క్రితం ఫోన్లో అన్నారు. అమ్మ మారడం ఏమిటి నాన్న అని అడిగితే, ఏమోనమ్మా, నాకు అలా అనిపిస్తుంది అని అక్కడితో ఆపేశారు. మళ్ళీ నెల్లాళ్ల తర్వాత అదే మాట. ఏం జరిగింది నాన్న అంటే, ఇది వరకులా లేదమ్మా, ఇది వరకు అసలు ఇల్లు కదిలేది కాదా, ఇప్పుడు అస్తమానం ఎక్కడికో అక్కడికి వెళుతుంది అన్న నాన్నగారి మాటలకి ఓస్ అంతేనా అనిపించింది. పోనీ వెళ్ళని నాన్న, ఇప్పటికీ కదా అమ్మకి కాస్త వెసులుబాటయింది, ఇన్నాళ్ళు ఇళ్ళు పట్టుకునే ఉంది కదా అని తేలిగ్గా తేల్చేశాను. అప్పటికి ఊరుకున్నారు నాన్న. మొన్న మళ్ళీ ఫోన్ చేసినప్పుడు, ఏమిటోనమ్మా, మీ అమ్మ ఇదివరకులా లేదు, ఎప్పుడూ లేనిది డబ్బు లెక్కలు కూడా అడుగుతుంది అన్నారు. ఈ వాటికి కాస్త ఆశ్చర్యం వేసింది నాకు. ఎందుకంటే అమ్మ డబ్బు విషయం ఎప్పుడూ పట్టించుకునేది కాదు. ఆ విషయాలన్నీ నాన్నగారే చూసుకునేవారు. అమ్మకి ఎంతసేపు ఇల్లే కైలాసం, పతియే ప్రత్యక్ష దైవం అనే ధోరణిలో ఉండేది. నాన్నగారికి ఇబ్బంది అవుతుందని ఏమైనా పెళ్ళిళ్ళుంటే తప్పితే పుట్టింటికి కూడా ఎక్కువ వెళ్ళేది కాదు. అలాంటి అమ్మ డబ్బు లెక్కలు అడుగుతుందంటే కాస్త వింతగానే అనిపించింది. ఈ సంగతి ఏమిటో తెలియాలంటే ఒకసారి రాజమండ్రి వెళ్ళాల్సిందే అనుకున్నాను. అమ్మా నాన్నలని చూసి వచ్చి కూడా అప్పుడే 6 నెలలైందని గుర్తు చేసుకుంటూ పని కట్టుకుని హైదరాబాద్ నుంచి రాజమండ్రి వచ్చాను. రైలు దిగి ఇంటికి వెడుతున్నంతసేపు దారి పొడుగున కనిపిస్తున్న చిన్నప్పటి జ్ఞాపకాలను మించిపోయాయి మా నాన్నగారు అమ్మని గురించి ఫోన్లో చెప్పిన మాటలు. గేట్లోకి అడుగు పెట్టగానే ఇంటి ముందు చుక్కలతో పెట్టిన మిలికెల ముగ్గు ముద్దుగా స్వాగతం చెప్పింది. అటువంటి మిలికెల ముగ్గు ఎన్నిసార్లో అమ్మ దగ్గర నేర్చుకుందామని ప్రయత్నించి విఫలురాలినయ్యాను. ముచ్చటగా ముగ్గును చూస్తూ ఇంటి వరండాలో అడుగుపెట్టిన నాకు నాన్నగారికి కాఫీ అందిస్తున్న అమ్మ కనిపించింది. నన్ను చూడగానే ఇంత మొహం చేసుకొని, రారా, ఒక్కదానివే వచ్చావా, పిల్లలు రాలేదా అంటూ అక్కున చేర్చుకుంది. అదేమిటో అమ్మ దగ్గరికి రాగానే చిన్నపిల్లనైపోయినట్టు అనిపిస్తుంది. నీ కాఫీ కోసం వచ్చానమ్మా అన్నాను నవ్వుతూ. రామ్మా రా అన్న నాన్నగారి పిలుపు విని అటు నడిచాను. పక్క కుర్చీ చూపిస్తూ, పిల్లలు అతను బాగున్నారమ్మా అని అడిగారు. మేమిద్దరం క్షేమ సమాచారాలు చెప్పుకుంటూనే ఉన్నాం. అమ్మ కమ్మటి కాఫీ అందించింది చేతికి. అదేమిటో పుట్టింటికి వెళ్ళగానే ఎక్కడ లేని బద్ధకం వచ్చేస్తుందేమో. టైం 8 అవుతున్నా నాన్నగారు నేను అలా కబుర్లు చెప్పుకుంటూ అక్కడే కూర్చున్నాం. ఇంతలో అక్కడికి అమ్మ వచ్చింది. చూసి ఆశ్చర్యపోయాను. ఎప్పుడు స్నానం పూజ చేసుకుందో, ఎప్పుడు వంట చేసిందో, ఎప్పుడు తయారయ్యిందో తెలియదు కానీ శుభ్రమైన ఇస్త్రీ చీర కట్టుకొని చేతిలో ఒక చిన్న సంచి లాంటిది పట్టుకొని చెప్పులు వేసుకుంటూ మాతో అంది. వంటంతా చేసి టేబుల్ మీద పెట్టానమ్మా, నువ్వు మీ నాన్నగారు కబుర్లయ్యాక స్నానం చేసి భోంచేయండి, నాకు చిన్న పనుంది, వెళ్ళొస్తాను అంటూ జవాబు కోసమైనా చూడకుండా వెళ్ళిపోయింది. నాన్నగారి మొహం చిన్నపోయినట్లయిపోయింది. చూసావా అమ్మా, ఇదిగో ఇది వరస, రోజు ఎక్కడికోకక్కడికి వెడుతుంది, మళ్ళీ 3 గంటలు దాటితే కానీ రాదు. అంత మొగుడికి అన్నం కూడా పెట్టకుండా చేసే రాచకార్యాలేంటో మరి. కాస్త బాధగాను మరి కాస్త నిష్ఠూరంగాను అన్న నాన్నగారి మాటలకి ఓదార్పుగా అన్నట్టు ఆయన చేతి మీద చెయ్యి వేసి, నేను కనుక్కుంటానుగా నాన్న అన్నాను. అదేనమ్మా, అందుకే నీకు ఫోన్ చేశాను అన్నారాయన. నేనక్కడున్న 4 రోజులు అమ్మని బాగా గమనించాను.
నిజమే, అమ్మ ఇదివరకులా లేదు. ఏదో తేడా కనిపించింది. తేడా అంటే ఆరోగ్య విషయం కాదు. అలాంటి సమస్యలేవీ ఉన్నట్లు లేవు. కానీ ఇదివరకులా ప్రతి చిన్న విషయం నాన్నని అడగటం, ఎక్కడికైనా వెళ్ళాలంటే నాన్నగారి భోజన సమయాలు అవి కాకుండా చూసుకోవడం లాంటివేమీ లేవు. ఆఖరికి నాన్నగారిని మంచినీళ్ళు కూడా ముంచుకోనివ్వని అమ్మ గబగబా ఏదో వండి అక్కడ పడేసి బయటికి వెళ్ళిపోవడం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అదేమిటో అమ్మని అడగాలని ఈ 4 రోజుల్లోనూ ప్రయత్నించాను, కానీ అడగలేకపోయాను. ఏమని అడగగలను? సంసారం ఎంత గుట్టుగా నడుపుకోవాలో నాకు చెప్పిన అమ్మని, భర్త మర్యాద నలుగురిలో ఎలా కాపాడాలో పాఠాలు చెప్పిన అమ్మని, పిల్లలని ఎంత బాధ్యతగా పెంచాలో ఉదాహరణలతో సహా చెప్పిన అమ్మని, నాన్నని ఒక్కరిని అలా వదిలేసి బయటికి ఎందుకు వెడుతున్నావమ్మా అని ఏమని అడగగలను? అడగాలనుకున్నది అడగకుండానే హైదరాబాదు తిరుగు ప్రయాణం అవ్వాల్సొచ్చింది. ఆటోలో స్టేషన్కి వెడుతున్న నేను టక్కున తలకి తగిలిన దెబ్బకి అమ్మా నాన్నల గురించి ఆలోచనలో నుంచి ఒక్కసారి ఈ లోకంలోకొచ్చాను. ఆటో సడన్ బ్రేక్ వేయడంతో తల ఆటో ముందు రాడ్డుకి కొట్టుకుంది. అమ్మా అంటూ నుదురు తడుముకున్నాను. ఆటో వాళ్ళ రాంగ్ రూట్లో వచ్చిన స్కూటర్ వాడిని తిట్టుకుంటూ మళ్ళీ ఆటో స్టార్ట్ చేశాడు. ఇంకా స్టేషన్ ఎంత దూరమో అనుకునేలోపే స్టేషన్లో ఆపాడు ఆటోని. బ్యాగ్ చేతిలోకి తీసుకొని ఆటోకి డబ్బిచ్చి ప్లాట్ఫామ్ మీదకి వచ్చేటప్పటికి గౌతమి అప్పటికే ఆగి ఉంది. పరిగెడుతున్నట్టే ఈ బోగి వెతుక్కుంటూ వెళ్ళి బోగికి అతికించిన ఛార్జీలో నా పేరు, బెర్త్ నెంబరు చూసుకొని లోపలికెళ్ళి బెర్త్ మీద బ్యాగ్ పెట్టుకుని కూర్చొని అమ్మాయ్యా అనుకున్నాను. కిటికీకి ఆనుకొని కూర్చున్న నాకు మళ్ళీ అమ్మా నాన్నల గురించిన ఆలోచనలు మొదలయ్యాయి. నాన్నగారన్న మాట నిజమే. అమ్మ ఇదివరకులా లేని పనులు చాలా కల్పించుకుంది. వారంలో 2 రోజులు 4 వీధుల అవతల ఉన్న స్కూలుకి వెళ్ళి అందులో పిల్లలకి కథలు చదివి వినిపించి వస్తుంది. మరో 2 రోజులు కాస్త దూరంలో ఉన్న అదేదో సంఘానికి వెళ్ళి అక్కడ మిగిలిన వారితో కలిసి కౌన్సిలింగ్ లాంటిదేదో చేస్తుంది. ఇంకో 2 రోజులు పక్క వీధిలో ఉన్న గుడికి వెళ్ళి పూలమాలలు అవి కట్టించి వస్తుంది. ఇలాగ ఏదో పని కల్పించుకొని ఊరు పట్టుకు తిరుగుతుందని నాన్నగారి అభిప్రాయం. అన్నీ వండి పెట్టే వెడుతున్నాను కదా అని అమ్మ అంటుంది. వండి పడేస్తే చాలా, నేనొక్కడిని ఎలా ఉండగలననుకున్నావు అని నాన్నగారి ప్రశ్న. కాసేపే కదా వెడుతున్నాను, మీరు కూడా మీ కాలక్షేపం ఏదో చూసుకోండి అని అమ్మ జవాబు. నాకైతే అంతా అయోమయంగా అనిపించింది. ఇన్నాళ్ళు లేని వ్యాపకాలు 60 ఏళ్ళు వచ్చాక ఇప్పుడు అమ్మ ఎందుకు కల్పించుకుంటున్నట్టు? హాయిగా ఇద్దరు వేళకింత వండుకొని తిని ఒకరి ఒకరు ఉండగా లేనిపోని గొడవలు కోరి తెచ్చుకోవడం ఎందుకు? ఈ 4 రోజుల్లోనూ ఈ మాట అమ్మని అడుగుదామని చాలా ప్రయత్నించాను, కానీ అడగలేకపోయాను. నా ఆలోచనల్లో ఉండిపోయి ట్రైన్ ఎప్పుడు బయలుదేరిందో కూడా గమనించలేదు. టీసీ వచ్చి టికెట్ అడిగేటప్పటికి మళ్ళీ లోకంలోకి వచ్చాను. టీసీకి టికెట్ చూపించి మళ్ళీ దానిని బ్యాగులో పెట్టుకుంటుంటే అందులో ఏవో కాగితాల మడతల్లాంటివి కనిపించాయి. ఇవేం కాగితాలు, నేనేం పెట్టలేదే అనుకుంటూ మడతలు విప్పగానే మొదటి పదమే అమ్ములు అంటూ అమ్మ చేతి రాత. ఒక్కసారి ఒళ్ళు జల్లుముంది. అమ్మ ఉత్తరం అది. అమ్మ ఉత్తరం రాసి నా బ్యాగ్లో పెట్టింది. అంత ఉత్తరం రాసి చెప్పవలసిన విషయాలు ఏమున్నాయా అన్న ఆతృతతో నా కళ్ళు ఆ అక్షరాల వెంట పరిగెత్తాయి. అమ్ములు, పిల్లల పరీక్షల ముందు నువ్వు అమ్మని నాన్నని చూడటానికి ఇంత ఆతృతగా ఎందుకు వచ్చావో అర్థం చేసుకోగలనమ్మా. నా బంగారు తల్లి, మా మీద నీకున్న అభిమానానికి ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను. నువ్వు నన్ను అడగాలనుకున్న ప్రశ్నలు
నీ గొంతులోనే ఆగిపోయాయని తెలుసుకోలేని దాన్ని కాదు. ఈ వయసులో నాన్నగారిని దగ్గరుండి చూసుకోకుండా నేను చేసే ఘనకార్యాలు నీకు మింగుడు పడలేదు కదూ? అవునమ్మా, నిజమే. మీ నాన్నగారికి 70 ఏళ్ళు, నాకు 60 ఏళ్ళు దాటాయి. ఇది వరకంతా నాన్నని నీడలాగా కనిపెట్టుకొని ఉన్న అమ్మ ఈ పెద్ద వయసులో ఆయనని ఒక్కరిని వదిలేసి బయట చేస్తున్న రాచకార్యాలకి కారణం ఏమిటో తెలుసుకోవాలని ఉంది కదా తల్లి. చెబుతాను విను. అమ్ములు, నీకు తెలుసు నిన్ను చెల్లెల్ని ఎలా కళ్ళల్లో పెట్టుకుని పెంచాను. మీరు కాలేజీ చదువులు చదువుతున్నప్పుడు కూడా మీ చేత ఇంట్లో ఏ ఒక్క పని చేయించలేదు సరికదా. మీ ఇద్దరికీ అన్నం కూడా కలిపి నోట్లో పెట్టేదాన్ని. అలాగా మీకు ఒక్క పని నేర్పకుండానే అందరూ అమ్మలాగే ఉంటారని చెబుతూనే మీకు పెళ్ళిళ్ళు చేసి పంపించాను. అలాగే పువ్వుల్లాగా పెరిగిన మీరిద్దరూ పువ్వుల కన్నా ముళ్ళే ఎక్కువగా ఉన్న ఈ సమాజంలో మీ సౌరభాన్ని నిలబెట్టుకుందుకు మీరు పడ్డ కష్టం మీకు తెలియనిది కాదు. ఆ భగవంతుని దయ వల్ల ఇద్దరు మీ మీ కుటుంబాల్లో ఇమిడిపోయి మంచి పేరు తెచ్చుకున్నారు. మీరిద్దరూ అన్నీ మీ మీ అనుభవాల మీదే నేర్చుకున్నారు. ఒక 5-6 సంవత్సరాలు మీరు శ్రమపడిన మిగిలిన జీవితమంతా మీరు మీకు అనుకూలంగా మలుచుకున్నారు. కానీ ఒకరి మీద ఒకరు పూర్తిగా ఆధారపడ్డ నాకు మీ నాన్నగారికి మా రాబోయే జీవితం గడపడానికి అలాగా అనుభవం మీద నేర్చుకునే టైం ఇప్పుడు లేదమ్మా. ఇద్దరం జీవితం చరమాకానికి వచ్చేసాం. అమ్ములు, నీకు తెలుసు కదా, ఇంట్లో మీ ఇద్దరితో సమానంగా నాన్నగారిని చూసుకునేదాన్ని. పొద్దున లేచిన దగ్గర నుంచి ఆయన తిండి తిప్పలు అలవాట్లు చిరాకులు అన్నిటినీ ఆయన కూడా ఒక పిల్లాడే అనుకొని నిభాయించుకుని వచ్చేదాన్ని. మీలాగే ఆయన కూడా నా మీద పూర్తిగా ఆధారపడిపోయారు. మీరు బయటికి వెళ్ళి 4 నేర్చుకున్నారేమో కానీ నాన్నగారు మటుకు మీరు పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళాక నా మీద ఆధారపడటం మరీ ఎక్కువైపోయింది. నాకు అది ఆనందంగానే అనిపించేది, ఎందుకంటే మీ నాన్నగారంటే నాకున్న ఇష్టం వల్ల. కానీ తల్లి, 6 నెలల క్రితం జరిగిన ఒక సంఘటన నాలో ఇదివరకు లేని ఆలోచనలను తట్టిలేపింది. నీకు మన దయానందం తెలుసు కదా, ఆయన భార్య హఠాత్తుగా పోయింది. పాపం దయానందం భార్య ఉన్నన్నాళ్ళు మంచినీళ్ళు కూడా ముంచుకొని ఎరగడు. పిల్లలు ఎవరి సంసారాలు వాళ్ళవే. వాళ్ళ దగ్గరికి వచ్చి ఉండమన్నా కూడా వీళ్ళు పెన్షన్ వచ్చిన వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళలేరు కదా. అలాగే ఒక్కడే ఉంటున్నాడు. వంట మాట అలా ఉంచు, ఉదయం లేచి కాఫీ పెట్టుకోవడం కూడా రాదు. ఎవరిని ఏమడగాలో తెలియదు. అది చూసి నాకు ఒకసారి భయం లాంటిది వేసింది. అనుకోవడానికి ఇష్టమున్నా లేకపోయినా పునర్జన్మ సిద్ధాంతం నమ్మిన వాళ్ళం మనం. ఆ భగవంతుడి పిలుపు ఎప్పుడో అప్పుడు రాక తప్పదు. అందరం ఎప్పుడో అప్పుడు పైకి వెళ్ళవలసిన వారమే. ఎవరు ముందో ఎవరు వెనకో ఎవరికి తెలుసు. ఒకవేళ నేను ముందు వెళ్ళిపోతే మీ నాన్నగారికి కంచంలో అన్నం ఎవరు వడ్డిస్తారు? టేబుల్ మీదున్న గిన్నెల్లో ముందుంది వేసుకుని వెనకది చూసుకొని మీ నాన్నగారి పరిస్థితి ఏమిటి? ఆయనకి మంచినీళ్ళు ఎవరు అందిస్తారు? మేము లేమా అంటారు మీరిద్దరు. కానీ ఆయన ఇంట్లో ఆయనుంటే ఉన్న గౌరవం మీ ఇంటికొచ్చి ఉంటే ఉండదు కదా. అయినా చిన్నప్పటి నుంచి ఎవరింటికి వెళ్ళని మనిషి కూతురింట్లో ఎలా ఉంటారు? మీరు మీ సంసారాలని వదిలి ఆయన దగ్గరికి వచ్చి ఉండలేరు కదా. ఎల్లకాలం నేను ఆయన పక్కన ఉండలేనని నాన్నగారికి తెలియాలి. చిన్న చిన్న పనులైనా ఆయనంతటా ఆయన చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. నేను ఇంట్లో ఉన్నంతసేపు మీ నాన్నగారు అలా చెయ్యరు. అందుకే నేను బయటికి వెళ్ళడం అలవాటు చేసుకున్నాను. కావాలని వ్యాపకాలు పెంచుకున్నాను. ఆయన ఆకలి ఆయనకే తెలియాలి. ఎక్కడెక్కడ ఏమున్నాయో చూసుకొని కావలసినవి తీసుకొని తినటం తెలుసుకోవాలని అనుకున్నాను. నేను బయటికి వెడితే మధ్యాహ్నం టీ పెట్టుకోవడం ఎలాగో చెప్పాను. ఇవన్నీ చెబుతున్నప్పుడు
నాలో నేను ఎంత మదన పడ్డానో తెలుసా తల్లి. కానీ అంతకన్నా దారి లేదు. వంట మనిషిని పెట్టి వండించుకున్నా, లేకపోతే బయట నుంచి భోజనం తెప్పించుకున్నా, రేపు నేను వెళ్ళిపోయాక కనీసం టేబుల్ మీద ఉన్నవి అయినా వడ్డించుకు తినే అవకాశం ఉంది. మొన్నటి వరకు మీ నాన్నగారు పూర్తిగా నా మీద ఆధారపడేవారు. నాకు అదెంత సంతోషంగా అనిపించేదో. కానీ దయానందాన్ని చూశాక, ఒకవేళ నేను ముందు వెళ్ళిపోతే మీ నాన్నగారి పరిస్థితి ఎలా ఉంటుందోనని భయపడి ఇలా చెయ్యవలసి వచ్చింది. ఒక విషయం చెప్పనా తల్లి, మనం ఆడవాళ్ళం ప్రతి ప్రసవానికి మరణం అంచుల దాకా వెళ్ళొస్తాం గనక మన గుండె కొంచెం గట్టిగా ఉంటుంది. కానీ మగవాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా పసిపిల్లలేనమ్మా. వాళ్ళని ఎప్పుడూ అమ్మో, భార్యో, కూతురో చూస్తుండాలి. అమ్మలు, ఇదంతా చదువుతుంటే నీకు ఇంకో ప్రశ్న రావచ్చు. తప్పులేదు. ఎవరు ముందో ఎవరు వెనకో ఎవరు చెప్పగలరు. ఒకవేళ నేనే ఒంటరిదాన్ని అయిపోతేను? అవును, ఆడవాళ్ళు ఒంటరిగా మిగిలిపోతే వారి బాధ వేరుగా ఉంటుంది. అందుకే ఎప్పుడూ పట్టించుకోని నేను మీ నాన్నగారిని డబ్బు విషయాలు అడగటం మొదలుపెట్టాను. మన శాంతి తెలుసు కదా, వాళ్ళమ్మ పాపం ఇలాగే ఒంటరిదైపోయింది. వాళ్ళ ఆయనకి ఏ బ్యాంకులో ఎంత డబ్బుందో ఆవిడికి అస్సలు తెలియదు. పక్కన ఉన్న ఆవిడికి తెలియకపోతే ఎక్కడో ఉద్యోగాల్లో ఉన్న పిల్లలకి మాత్రం ఎలా తెలుస్తుంది? అందుకే మీ నాన్నగారిని ఏ బ్యాంకులో ఎంత డబ్బుందో చెప్పమన్నాను. అలా అడిగానని ఆయనకి కోపం కూడా వచ్చింది. కానీ నా భయం నన్నలా అడిగించింది తల్లి. ఇన్ని విషయాలు తెలుసున్న దానివి ఈ 4 రోజులు నాన్నగారితోనే గడపకుండా ఆయన్ని ఒంటరిగా వదిలి బయటికెందుకు వెడుతున్నావనుకుంటున్నావేమో. చెబుతాను విను అమ్ములు. నాకు పెళ్ళైనప్పటి నుంచి మీ నాన్న చుట్టూ తీగలా అల్లుకుపోయాను. ఆయన లేని జీవితాన్ని ఊహించలేని స్థితికి వచ్చేశాను. మీ నాన్న తప్పితే అంత ఆసరా మరింకా ఎవ్వరూ ఇవ్వలేరు. అందుకే ఆయన చుట్టూనే ముడులు, బ్రహ్మముడులు వేసుకున్నాను. కానీ ఒక్కసారి శాంతి వాళ్ళ అమ్మ పరిస్థితి చూసేసరికి నన్ను వెన్ని మీద ఎవరో చరిచినట్లయింది. ఇప్పటి నుంచి ఆ ముడులు విప్పుకొని నా అంతట నేను నిలబడలేకపోతే మూలమే కదిలిపోయి నేల మీద పడి అందరి కాళ్ళ కింద నలిగిపోతాను. అందుకే నా మనసును నేను గట్టి చేసుకున్నాను. కనీసం పగలు 2 గంటలైనా మీ నాన్నగారు ఒంటరిగా ఉండేలా చెయ్యాలనుకున్నాను నేను. నాకు కూడా ఈ ఇల్లు కాక మరో ఆసరా కావాలనిపించింది. తల్లి, ఒక్క మాట చెప్పనా? మనిషి బ్రతికున్నన్నాళ్ళు తిండి, బట్ట, కనీస అవసరాలు, మన ఆకలికి తిండి తినడం తప్పనిసరి ఎలాగో, అలాగే ఎదుటి మనిషి కోసం బట్ట కట్టుకోవాలి. లేకపోతే మనలను పిచ్చివాళ్ల కింద జమ కడతారు. కానీ ఈ రెండిటితో పాటు మనసన్నది కూడా ఒకటి ఉంది కదమ్మా. దానికి సరైన ఆలోచన లేకపోతే అది దెయ్యమై పీక్కు తింటుంది. అందుకని నా మనసుకి తృప్తి కలిగించుకుందుకు నేను ఆ వ్యాపకాలు పెట్టుకున్నాను. ఇంకొక విషయం చెప్పనా తల్లి? బాల్యం మనకి తెలియకుండానే ఆనందంగా గడిచిపోతుంది. యవ్వనం మనం కావాలని ఆనందిస్తూ గడుపుతాం. మధ్య వయసు సంతోషంగా చేసే బాధ్యతలు బరువుతో నడుస్తుంది. ఇవన్నీ ఆనందంగా స్వీకరిస్తున్న మనం వానప్రస్థాన్ని మటుకు అంతే ఆనందంగా ఎందుకు స్వీకరించకూడదు? వార్ధక్యం అంటే భయం ఎందుకు? అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడనుకుంటూ తామరాకు మీద నీటి బొట్టులా గడపడానికి ఎందుకు ప్రయత్నించకూడదు అన్నదే నా ప్రశ్న. నేను అందుకే డీటాచ్గా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. ఇలా చెయ్యడం నాకు చాలా కష్టంగానే ఉంది. కానీ తప్పదుగా మరి. తల్లి, పండితులు ఒకరు వానప్రస్థం అంటే ఏమిటో విడమరిచి చెప్పారు. మనని మనం ఈ సంసార బంధాలకు గట్టిగా కట్టేసుకున్నాం.
వానప్రస్థం అంటే ఆ బంధాలను వదులుకోవడం కాదట. గట్టిగా కట్టుకున్న బంధాలు కాస్త వదులవటానికి ఆ కట్టుపైన మరో కట్టు ఇంకా గట్టిగా కట్టడమట. అప్పుడు ముందు కట్టిన కట్టు కాస్త వదులవుతుందన్నమాట. అంటే సంసార బంధాలను కాస్త తగ్గించుకొని ఆధ్యాత్మికత వైపు కానీ, సామాజిక సమస్యల వైపు కానీ మరో బంధం ఏర్పరచుకోవడం. అందుకే నేను నాకున్న పరిధిలో కొన్ని వ్యాపకాలను ఏర్పరచుకున్నాను. తల్లి, నువ్వు నన్ను అడగబోయి మానుకున్న ప్రశ్నలకి సమాధానాలు దొరికాయనుకుంటాను. ఇప్పుడిదంతా ఇంత వివరంగా ఎందుకు రాస్తున్నాననుకుంటున్నావేమో. దానికి ముఖ్య కారణం ఒకటుంది. నేను మీ అక్కా చెల్లెళ్ళిద్దరిని ఒక్క కోరిక కోరుకుంటున్నాను. ఆ భగవంతుడు నన్నొక్కదాన్ని ఉంచితే మీరు ఫోన్ చేయడం కాస్త ఆలస్యమైన మీ సంసార బాధ్యతలు తెలిసిన దాన్ని కనుక అర్థం చేసుకోగలను. కానీ అలా కాకుండా నాకే ఆయన పిలుపు ముందుగా వస్తే కనుక మీ నాన్నని వారం 10 రోజులకొక్కసారైనా ఫోన్లో కాస్త పలకరిస్తుండండి. మీ దగ్గర నుంచి ఫోన్ రావడం 4 రోజులు దాటిన దగ్గర నుంచి మీరెలా ఉన్నారోనని ఆయనలో ఆతృత మొదలవుతుంది. అది రోజురోజుకు పెరిగి మరో 4 రోజులు అయ్యేటప్పటికి ఇంకా అదే ధ్యాసలో పడిపోయి మీ గురించి లేనిపోని ఊహించేసుకొని బెంగ పెట్టేసుకుంటారు. అందుకని నువ్వు చెల్లి కూడా మీ నాన్నకి వారానికి ఒకసారి ఫోన్ చేస్తామని మీ అమ్మకి మాటిస్తారు కదూ. మారిపోయిన మీ అమ్మ చేతుల మధ్య నలిగిపోతున్న కాగితం చివర ఉన్న అమ్మ అన్న మాటను చదవటానికి నాకు కళ్ళ నిండుగా ఉన్న నీళ్లు అడ్డం వచ్చాయి. ఈ కథ గనక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.